నా పేరు అజ్మేర కిషన్ అండి. కామేపల్లి మండలం కొబ్బరి చెట్టు తండ గ్రామ కార్పొరేషన్. నేనైతే ఇన్ని సంవత్సరాలు బట్టి చూశాను. గోల్డ్ కార్డ్ ఇత్తనం అయితే బాగుందండి. ఇవాళ కాయ సైజు కూడా బాగుంది. ఇట్లా కామేపల్లిలో కిషోర్ గారని అది సీతారామ అది ఏజెన్సీ పెడితే అందులో అడిగితే గోల్డ్ కార్డ్ ఇత్తనం బాగుంది అన్న వేసుకోమన్నాడు. మొన్న మా అల్లుడు కూడా వచ్చి చేను కార్డు చూస్తే మావయ్య కాయ సైజు బాగుంది, ఈ కాయ తీసుకొని కొడితే తగ్గబలెట్టుంది మావయ్య అని కూడా అన్నాడండి. రైతులు మాత్రం గోల్డ్ కార్డు వేసుకోవచ్చు. దాదాపు చెట్టుకి 50-60 కాయలు వచ్చేసినాయి. ఇత్తనం అయితే మంచి ఎక్సలెంట్ ఇత్తనం. ఇట్లాంటి కాయ సైజ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. 20 సంవత్సరాలు బట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. సైజు మాత్రం బాగా వచ్చింది కాయ. రైతులు మాత్రం వేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు దీనివల్ల. మీరు ఇంత ముందు కూడా వేసారు కదా, ఇంత ముందు కూడా వేసినా కూడా ఇట్లాంటి సైజ్ అయితే రాలేదు. కాయ సైజ్ రాలేదు. సైజు మంచిగా వచ్చిందండి. గోల్డ్ కార్డ్ అయితే సూపర్ ఇత్తనం. అది ఎన్ని ఎకరాలు వేసారు? ఇది 3 ఎకరాలండి. 3 ఎకరాలు సుమారు ఇప్పుడు ఒక 3 నెలలు అయిందా? 3 నెలలు 90 రోజులు అంతే. 90 రోజులు వేసి 90 రోజులు. జూన్ 5 వేసామంటే 6-10లో మొలిసింది అంతే. 90 రోజులు అయితే 90 రోజులు అయితే. ఇప్పుడు దీని 3 ఎకరాలు కూడా ఒకటే రకం, ఒకటే రకం. సాగు గింజలు కూడా అదే తీసుకొచ్చి పెట్టాను ఒక ప్యాకెట్. వేరే ఇత్తనం అనేది లేదు. మొత్తం గోల్డ్ కార్టేనండి. ఇప్పుడు సుమారు ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడైతే పడ్డకాయ అయితే ఎకరానికి 10 క్వింటాలు అయితే తగ్గదు. పడ్డకాయ ఎక్కువ వచ్చే గోల్డ్ కార్డ్ లో విలక్షణమైన లక్షణం ఒకటి ఉందంటే ఆకు సాటున కాయ ఉంటది. అవునండి. కాయలు కనపడవు. దీనికి ఆకు కొంచెం ఎడల్పు ఎక్కువ ఉంటుంది. ఎడల్పు ఎక్కువ ఉండటం వల్ల కాయలు అనేది ఆకు సాటు నుండి మనకి కనిపించట్లేదు. మనం ఏంటంటే ఇప్పుడు డిస్ప్లే కోసం ఇప్పుడు ఈ కాయ సైజ్ చూడటం కోసం మనం కాయలు చూపిస్తున్నాం. కానీ ప్రతి చెట్టుకి ఇప్పుడు మీ ఉన్న 3 ఎకరాల్లో కూడా ఏ చెట్టు చూసినా కానీ 40-50 కాయలు అయితే తక్కువ కాలేదు. 50 కాయలు తగ్గదు కూడా. 50 కాయలు తగ్గవు కూడా. దీన్ని మీరు ఇప్పుడు మీ మండలం కామేపల్లి మండలంలో మీరు ఎంతమంది రైతులకైనా మీరు వేసుకోవచ్చు అని చెప్పగలుగుతారు? అసలు ఎంతమంది ముందుకు అసలు ఎవరు ఆగరండి. ఇది మన చేను చూస్తే ఎవరు ఆగరు. మనం ఏది చెప్తే అదే వేస్తారు. రైతులు కూడా మన మీదనే చాలా మంది ఆధారపడి ఉంటారు. ఏ ఇత్తనం వేసినా మన వాళ్ళంతా, మా సర్కిల్ అన్నదమ్ములంతా ఏది వేసినాం అని చెప్పి మనం ఏది వేస్తే వాళ్ళు కూడా అదే వేస్తారు. గోల్డ్ కార్డ్ అనే విత్తనం మాత్రం మీరు ఫస్ట్ టైం ఈ సంవత్సరం చూడటమే. అది మీరు ఎవరైనా చెప్తే విన్నారా? లేదు. కిషోర్ గారి పోయి అడిగాను. అడిగితే ఇత్తనం బాగుందండి, వేసుకోమన్నారు. గోల్డ్ కార్డ్ అయితే బాగుంటది, ఇది మంచిగా ఉంటది, వేసుకోండి, మీకు దిగుబడి కూడా బాగానే వస్తుంది అని చెప్పి వేసుకున్నాను. ఎక్కడైతే చూడలే, ఇదే ఫస్ట్ టైం వేయటం. ఇది మీరు చూడండి. మీరు ఇప్పుడు మేము తీసిన వీడియో కాయలే కాకుండా ఏ చెట్టు చూసినా కూడా మీకు ప్రతి చెట్టుకి సైజు మాత్రం